ఆ! సాధనలో మీ స్థాయి పెరిగింది. ఆ! కాబట్టి మీకు సంకేతాలన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఆ! మీరు సాధన, సాధన అంటున్నారు అందరూ ఉదాహరణకి. ఆ! సాధన అంటే ఏంటో ఎవ్వరికి కూడా చాలా మందికి కొన్ని ఊపిరి మీద చేసి, లేకపోతే ఆ! యోగాలో చేసి అని అనుకుంటున్నారు. అయి కాదు. ఆ! సాధన అంటే మనసుని ఆ! పరమాత్మతో, మంత్రంతో లీనం చేయడమే సాధన. ఆ! అది. అసలు రహస్యం. అది. మంత్రాన్ని ఎవరైతే గురువు దగ్గర తీసుకున్నారో, ఆ తీసుకున్న మంత్రాన్ని హ్మ్. మనసుని మంత్రానికి లీనం చేస్తే, అది సాధన. మంత్రం ఏమవుద్దంటే చక్రాలను ఓపెన్ చేస్తది. ఆ! మీకు అర్థమైందా? ఆ! చక్రాలను ఓపెన్ చేసి, ఆ చక్రాలు యాక్టివ్ అయిన తర్వాత, ఈ చక్రాలు రన్నింగ్ లో ఉండడం వల్ల ఏమవుద్దంటే ఆరా పెరుగుద్ది మనకి. హ్మ్. ఆరా కుదురుగా ఉంటదా, ఇది సహస్రానికి చేరుకుని విశ్వానికి చేరుకుంటది హ్మ్. ఈ శక్తి అంతా. స్వామి ఒక్క నిమిషం. సుషుమ్న ఓ తెరుచుకుందండి నాకు. ఉమ్. సుషుమ్న నాడి. మరి అదే కదా ఇప్పుడు అందులోంచే ప్రయాణం కదా ఇప్పుడు. ఆహా! సుసినిమా ఎక్కడున్నది? మూలాధారంలో ఉంది. ఆ! మూలాధారం నుంచి అది ప్రయాణం చేస్తది. ఆ! అది ఎక్కడి నుంచి అన్ని దాటుకుంటూ వచ్చి బుర్ర మధ్యంలోకి వస్తది. అక్కడ ఏడా పింగళ అని 2 నాళ్ళు ఉంటాయి. ఆ! ఆ 2 నాళ్ళని కలయిక అదే తారకం. అదా! ఆ ఈ ఆ! ఈ తారకం అయినప్పుడు మనకు అనేక దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఆ! మీకు అర్థమైందా? ఆ ఆ! తారకం అవ్వాలంటే ముందు ఈ సుసినిమాని యాక్టివ్ చేయాలంటే చక్రం యాక్టివ్ అయిందనుకోండి, ఆ! అది రన్ అయ్యి ఇప్పుడు వాటర్‌లో మిషన్ ఉందండి. ఆ! ఇప్పుడు ఫ్యాన్ ఉంది. మనం కరెంట్ స్విచ్ ఎయగానే ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ఆ! ఫ్యాను ఎంత స్పీడ్ తిరగాలనేది ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంటది కదా! 1, అవును. 2, 3, 4 అని. అవునవును. మనం ఆ! అలాగా ఈ 1, 2, 3, 4 అనే చక్రాల నుంచి దాటుకుంటూ వస్తున్నాం. ఆ! ఎవరది? సుసినిమా వస్తుంది. ఆ! మనం గాదు. సుసినిమా వస్తుంది. ఆ! ఈ సంకేతాలన్నీ మనకు ఒక్కొక్క చక్రానికి వచ్చినప్పుడు మనకు దాని సంకేతాలు మనకు బాడీ మీద చూపిస్తది. ఆహా! అర్థమైందా? మన బాడీ కదలికలన్నీ చూపిస్తది. ఆ! ఆ! మనకు ఒక్కో చక్రానికి ఒక్కో రకమైన యాక్టివేషన్ చూపిస్తదన్నమాటండి. అదే. అదే. మీరు మూలాధారం యాక్టివ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన సృష్టికి సంబంధించిన యాక్టివ్ అవుతది. ఆ! ఏది చూసినా కొంచెం అప్పుడప్పుడు లోపల ఉద్వేగాలు పెరుగుతా ఉంటాయి. ఆ! దాన్ని పట్టించుకోకుండా బయటికెళ్ళినోడికి వెంటనే మూత్రపిండాలకు సంబంధించిన ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ! స్వాదిష్టానంలో కొత్తలోకి ఆ! అవి క్లియర్ అయిపోతాయి. మీరు ఏది తిన్నా సునాయాసంగా అరిగిపోతుంటది. హ్మ్. ఆ యాక్టివ్ ఉంటే. హ్మ్. స్వాదిష్టానం యాక్టివ్ చక్రం ఉందనుకోండి, అదే. మీరు ఎంత ఏమి తినండి, ఏమంటే చేయండి, చాలా సునాయాసంగా లోపల నుంచి బయటికి తోసేస్తుంది. ఆ! అరిగిపోద్దన్నమాటండి. అంటే యాక్టివ్ పెరుగుద్ది. ఆ! మణిపూర్వంలోకి వచ్చారనుకోండి, ఆ! ఆ! జీర్ణంకి సంబంధించిన ఏమన్నా వాయువులు ఇవన్నీ లోపలికెళ్ళి దుష్టవాయువులు అంటారు చూసారా? అవును. ఆటిలన్నిటిని ఉండేయకుండా బయటకు తోసేస్తాయి. హ్మ్. హ్మ్. మీరు చాలా ఇందులో ఉన్నాయి సార్ అన్నీని. మన శరీరంలో ఉన్నాయి బయట లేవు. అదే. ఆ చక్రం ఏం చేస్తుంది మణిపూరకం మొత్తం జీర్ణకోశ శక్తులు ఏమైతే ఉన్నాయో ఈ ఆ! చెడు వాయువులన్నిటిని బయటకు తోసేస్తుంది. ఆ! తర్వాత అనాహతకు వచ్చామనుకోండి. అనాహతం అంటే మరి గుండెకి సంబంధించింది. ఆ! మరి గుండెకి హార్ట్ ప్రాబ్లాలు గట్టా ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు జనాలందరికీని? దాన్ని ఆ! శుద్ధి చేసుకోవట్లేదు. ఆ! శుద్ధి చేసుకునే ప్రక్రియ మన దగ్గర ఉంది. ఈ ఆ! సాధనలోనే ఉంది. ఆ! మన దగ్గర అంటే నా దగ్గర కాదు, సాధనలో ఉంది. అదేలే. ఆ! ఈ సాధనలో చేసుకుంటే అది శుద్ధి అయిందనుకోండి, అసలు హాస్పిటల్‌కి వెళ్ళక్కర్లేదు. అదే. అంత విధానం హఠయోగంలో రాసి పెట్టాడే స్వామి ఆ! గురువుగారు. ఆ! అంత ఇదిగా ఉంది. అదే. తర్వాత ఇంకేముంది, విశుద్ధ చక్రంలోకి వచ్చేసాం. హ్మ్. అనాహత అయిపోయింది. విశుద్ధంలోకొస్తే గొంతుకు సంబంధించి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి గొంతుకులో. ఆ! ఒక సాధకుడు కరెక్ట్‌గా గాని సాధన చేస్తే తన మధురమైన స్వరంగా మారిపోద్ది తన స్వరం అది. విశుద్ధ చక్రంలో. అదేలే. ఇది అసల రహస్యం. అది. మరి సాధకులు మాట్లాడితే చూడండి ఎంత అందంగా మాట్లాడతారో. ఆ! మా గురువుగారు మాట్లాడారంటే 2 మాటలు మాట్లాడినా ఆ! ఆ మాట వినాలనిపించేలా మాట్లాడతారు. అది. ఎక్కడొచ్చిందది? అక్కడున్నది అసలు కథ. అది. ఆ తర్వాత ఇంక అలాగా మనకి భూమధ్యంలోకొచ్చాం.
హ్మ్. ఆ భూమధ్యంలోకి వచ్చేసామంటే ఇంకా తారకం అయిపోద్ది. హ్మ్. ఇంక మంత్రం గూడా ఆగిపోద్ది. మంత్రములుడుపుకున్న మరిముక్తి లేదయ్యా. అది. అక్కడికొచ్చిన తర్వాత మంత్రంతో పని లేదింక. ఆ! ఇంకంతా స్వర్గమే. అది. మీరిప్పుడు ఉన్నది స్వర్గధామంలో ఉన్నారు. మీకేంటి స్వామి హ్యాపీగా ఈ సాధనలన్నీ తెలుసుకుంటున్నారు. హ్యాపీగా ఏ రోజుకి ఆ రోజు ఆ! సక్రమంగా ముందుకి బయటికి ప్రయాణం చేస్తున్నాం. ఇంకేం కావాలి మనకి? అంతే స్వామి. చాలా సంతోషం స్వామి. జై ఆ! గురుదత్త. చాలా ఇలాంటి ఇంత టాపిక్ ఎప్పుడూ రాలేదు. వత్తది. ఎందుకు రాదు? దాన్ని ప్రశ్న ఈ పెట్టి వత్తది. ఈరోజు చాలా బాగుంది. చాలా సంతోషం. ఆ! తెరచవలసిన దాన్ని తెరచడం మానేసి, బయటి ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుస్తున్నాడు. విరులు కరముల తిండ తరింప మీ హృదయ హ్మ్. సరసి లోపల త్రెంపి. అసలు ఎక్కడ తెంపాలి? హృదయంలో తెంపాలి. ఆ! ఆ పువ్వులు. ఆ! ఆహా! హృదయంలో ఉన్న కొలిమి అంటే చెరువు. ఆ! ఆ కోనేరులోంచి ఆ! అక్కడున్న ఫా ఫా ఆ వృక్షం అయి ఉంటాయి గదా! పద్మాలు. ఆ! ఆ పద్మాలు తెంపి తెండే అంటున్నాడు. అయి బయటియి గాదిది. అదే. అదే. చాలా పెద్ద విషయం అది. ఆ! హ్మ్. ఆ! తెరిసి ఉన్నది స్వామి పరమార్థ మందిరం. అవును. మరి ఎక్కడున్నది? మీ హృదయంలో తెలిసుంది గదా! ఇంకేం గావాలి? ఆ! అవును. అప్పుడు ఆ! విరులు కరములతో తీసుకురమ్మన్నాడు. మనం ఏమీ లేని స్థితి నుంచి తీసుకురమ్మన్నాడు. ఆ! అంటే విరులు అంటే అది. ఏమీ లేని స్థితి రావాలి. ఆ! విరులు నువ్వు విరులనే పదంలోకొచ్చేసినప్పుడు కర్మలతో ఏదన్నా జేయొచ్చు. అది. ఆ కొలని ఎక్కడున్నదండి? హృదయంలో ఉంది. ఆ హ్మ్. హృదయంలో ఉన్న కొలనుంచే ఆ పువ్వులెయ్యమన్నాడు. అది. అదే ఈ భావం. భావము జ్యోతి భవభయహరణము అవును. జీవము రామము జానకి కాయము. ఈ శరీరం యాతన పడతది. కానీ అవును. జీవము రామము. జీవుడు రాముడు. ఆ! అంత స్పష్టంగా, అంత విపులంగా ఇన్ని విషయాలు ఎలా వస్తాయి స్వామి మనం నేర్చుకోపోతే? అదే. నేర్చుకోకుండా నాకన్నీ తెలుసు అంటే ఎక్కడొచ్చేత్తాయి? ఆ! ఎవరికీ ఏమీ తెలీదు స్వామి. అదే. నాకు ఏమీ తెలీదు. ఆ! ఏంటంటే గురువుగారు ఆయన ఇచ్చిన ఉపదేశం ప్రకారంగా మనకెందుకో అన్నీ తెలియజేశాడు. ఆ! ఏదో మీలాంటి పెద్ద మహాత్ముల దగ్గరున్నా సరే నాతో కూడా పలికింటున్నాడంటే మరి గొప్పతనమే గదా! హ్మ్. నాకు కూడా అదృష్టమే గదా ఇది. అదే. అది. మంచి విషయాలు స్వామి ఇయన్నీని. ఆ! చర్చించుకోవాలి ఎప్పటికప్పుడు. ఆ! చర్చించుకుంటేనే అర్థమవుద్ది.